తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. మొత్తానికి తెలంగాణలో ఏదో సెప్టెంబర్ సంక్షోభం అయితే రాబోతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర రాజకీయ వర్గాలకు సెప్టెంబర్ సంక్షోభం తప్పదా? కాంగ్రెస్లో సీఎం మార్పు తప్పదా? కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనక దాగున్న మర్మం ఏంది? అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తమ నాయకుడిగా భావించడం లేదా? చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగానే అధిష్టానం రేవంత్ రెడ్డిని గుర్తించిందా? అందులో భాగంగానే కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయా అనే అనేక రకాల అనుమానాలనైతే నిన్న జరిగిన ఓ సభలో గోపాల్ రెడ్డి మాటలతో తేట తెల్లమైంది. మొత్తానికి కాంగ్రెస్ లో రాజకీయ దుమారం రేగబోతున్నట్టు కనిపిస్తుంది. చెప్పినట్టుగానే అనుకున్నట్టుగానే ఏడాది కూడా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తాడా, మధ్యలోనే కాడెత్తేసి జంప్ అవుతాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్చ కాంగ్రెస్ లో సాగుతుంది? రానున్న ఏడాదిలో తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం లేకుండా అస్థిర ప్రభుత్వాలు రాబోతున్నాయా? తెలిసి తెలిసి తెలంగాణ ప్రజలు అనుకోని పరిస్థితుల్లోకి, ప్రమాదంలోకి జారిపోయేలా తమ ఓటును వినియోగించుకున్నారా? తమకు తామే ప్రమాదంలో పడ్డరా అనే అనుమానం కూడా కలుగుతున్నది. మొత్తానికి తెలంగాణలో సెప్టెంబర్ రాజకీయ సంక్షోభం అయితే రాబోతున్నట్టు కనిపిస్తున్నది. ఒకవైపు హామీలు ఎక్కడికక్కడ పక్కన పెట్టి కేవలం కేసీఆర్ ని టార్గెట్ గా, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా ఇటు బీజేపీ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నట్టు కనిపిస్తుంది. 418 హామీలను పక్కన పెట్టిండ్రు, 6 గ్యారంటీలను పక్కన పెట్టిండ్రు. కొత్త కొత్త డైవర్షన్స్, కొత్త పొలిటికల్ డైవర్షన్స్ తెర మీదికి ఈ రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు. నిన్నటిదాకా హైడ్రా తోటి డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు. ఇప్పుడు కొత్తగా ఇంకో నినాదం ఎత్తుకున్నాడు. ఇక చూద్దాం, అది మనము లైవ్ అది మార్నింగ్ న్యూస్ లోకి వెళ్ళినాక ఎలాంటి డైవర్ట్ టాపిక్ ఎత్తుకున్నాడు అనేది కూడా చూద్దాం.